నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ మనం మాట్లాడుకోవాలి అంటే అండి 2024లో చాలామంది అంటే డేట్స్ అడుగుతున్నారు. 5, 14, 23 ఈ డేట్లో పుట్టినటువంటి వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఏ విధంగా ఉంటుంది అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు 5, 14, 23లో పుట్టిన వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా కొత్త సంవత్సరంలో లైఫ్ ఎలా ఉంటుందనే ఆలోచన చాలా ఉంటుంది. నెల ఏదైనప్పటికీ, సంవత్సరం ఏదైనప్పటికీ 5, 14, 23లో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. నేను కొన్ని పేర్లు మీకోసం చదివి వినిపిస్తాను, వింటే మీకే అర్థమవుతుంది వీళ్ళెంత అదృష్టవంతులో. సో 5, 14, 23లో పుట్టిన కొన్ని పేర్లు. సో విరాట్ కోహ్లీ, ఈయన నవంబర్ 5న పుట్టారు. సుభాష్ చంద్రబోస్ 23 జనవరి. అభిషేక్ బచ్చన్ ఫిబ్రవరి 5. సుష్మా స్వరాజ్ ఫిబ్రవరి 14. అమీర్ ఖాన్ మార్చ్ 5. బిఆర్ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14. హీరో సూర్య జూలై 23. పివి సింధు జూలై 5. బాల గంగాధర్ తిలక్ జూలై 23. మమతా బెనర్జీ జనవరి 5. హీరో ప్రభాస్ అక్టోబర్ 23. అండ్ ఈవెన్ హీరో శ్రీకాంత్ కూడా అందరు హీరోలకి తమ్ముడుగా, సో లీడ్ క్యారెక్టర్స్ ఇప్పుడు హీరో నుంచి క్యారెక్టర్స్ చేస్తున్న హీరో శ్రీకాంత్ కూడా 23. సో 23 పుట్టడం వలన అందరికీ తమ్ముడు, అందరికీ ఆప్తుడు, అందరికీ మిత్రుడు. సో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. సో 5, 14, 23 పుట్టిన వాళ్ళు అంటే ఈ 5 సిరీస్ వాళ్ళు, వీళ్ళకన్నా ముందు 4 నంబర్లు 1, 2, 3, 4. ఈ 5 తర్వాత 6, 7, 8, 9 అంటే మొత్తం 9 నంబర్లలో మధ్యలో ఉండే సంఖ్య 5. మొదటి 4 నంబర్ గుణాలు, చివరి 4 నంబర్ గుణాలు కూడా కలిసి ఉన్న నంబర్. ఈ 5 అనేది పవిత్రత, 5 అనేది పంచభూతాలు. సో మనం ఏదైనా సరే ఈ పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచాంగం చాలా విలువ మన జాతకాలు తెలుసుకోవడానికి పంచాంగం. సో ఈ 5 నంబర్ అనేది మోస్ట్ సీక్రెట్ నంబర్, అత్యంత స్పిరిచువల్ నంబర్. సో మనము పూజించే దుర్గాలో 5 అక్షరాలు, క్రిస్టియన్స్ పూజించే జీసస్లో 5 అక్షరాలు, ముస్లిమ్స్ పూజించే అల్లాలో 5 అక్షరాలు, అయ్యప్ప మాల వేసుకుంటే స్వామి 5 అక్షరాలు, మాల 41 రోజులు మళ్ళా 5. సో ముస్లిమ్స్ నమ్మే ఖురాన్ 5 అక్షరాలు, చేసే నమాజ్ 5 అక్షరాలు, నమాజ్ కూడా 5 సార్లు చేస్తారు, దర్గాకి వెళ్తారు, దర్గాలో కూడా 5 అక్షరాలు. క్రిస్టియన్స్ నమ్మే బైబిల్లో కూడా 5 అక్షరాలు. సో 5 అక్షరాల్లో పేరు ఉండడం, 5న పుట్టడం ఒక వరం. సో ఈ 5 అక్షరాలు తప్పిస్తే 14 అక్షరాల్లో పేరు ఉంటే కూడా పెద్ద పేరు, కీర్తి. అండ్ ఈ 5, 14, 23లో పుట్టిన వాళ్ళు చరిత్రలో మిగిలిపోతారు, చరిత్ర రాస్తారు. సో జవహర్లాల్ నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నవంబర్ 14న పుట్టారు. సో బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు. సో వీళ్ళంతా చరిత్రలో నిలిచిపోయేవాళ్ళు. వెస్ట్ బెంగాల్లో మొన్న పోటాపోటీ జరిగిన ఎలక్షన్స్లో కూడా మమతా బెనర్జీ ఆమె 5న పుట్టారు. సో ఛాలెంజ్ చేసి గెలిచారు. సో 5లో పుట్టడం ఒక గొప్ప వరం. సో వీళ్ళకి అన్ని నంబర్లో ఉండే శక్తులు, అన్ని నంబర్లో ఉండే ప్లస్లు ఈ 5లో పుట్టే వాళ్ళకి రావడం, 5వ పుట్టిన వాళ్ళకి ఇట్లా వెనక 4 నంబర్లోంచి సాయం, మొదటి 4 నంబర్లోంచి సాయం రావడం వల్ల వీళ్ళు మ్యాజికల్ పీపుల్, స్టార్ లైక్ లైఫ్. సో వీళ్ళ లైఫ్ అంతా కూడా స్టార్స్ లాగా ఉంటుంది, వెలిగిపోతూ ఉంటారు, చాలా అందంగా ఉంటారు, చాలా గొప్ప మనసు ఉంటుంది. సో వీళ్ళకి హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు బట్టలు వేసుకున్నా కూడా చాలా స్టైలిష్గా వేసుకుంటారు, చాలా అందంగా ఉంటారు, అందంగా తయారవుతారు. సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ 9 నంబర్స్లో 5, 14, 23 వాళ్ళకి హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది. సో 5న పుట్టడమే ఒక గొప్ప వరం. మళ్ళా పేరులో 5 అక్షరాలు ఉంటే
వెలిగిపోతారు. సో 5 అక్షరాలు లైక్ జగన్, 5 letters ప్రజెంట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ధోని, సో మహేంద్ర సింగ్ ధోని అని పిలవలేం కదా, షర్ట్ మీద అరవడం ధోని 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 అంటాం. 5 అక్షరాలు. ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీలో 5 అక్షరాలు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ పేరులో 5 అక్షరాలు. విరాట్లో 5 అక్షరాలు. 5 అక్షరాల్లో పేరుంటే చరిత్ర. సో వీళ్ళు చరిత్ర రాస్తారు, తిరిగి రాస్తారు. గెలవడానికి పుట్టిన గొప్ప వ్యక్తులంతా కూడా 5, 14, 23లో పుడతారు. వీళ్ళు మల్టీ టాలెంటెడ్. సో ఒక్క టాలెంటే కాదు, చాలా టాలెంట్స్ ఉంటాయి. అన్ని రంగాల్లో ప్రవేశం ఉంటుంది. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఎక్కువ ఇస్తారు. ఫ్రెండ్స్కి అవసరం ఉంటే హెల్పింగ్ నేచర్తో వాళ్ళని ఆదుకుంటారు. సో వీళ్ళు చేసే హెల్పింగ్ నేచర్ కూడా బయట ఎవరికి చెప్పుకోరు, సీక్రెట్గా చేస్తారు. ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో భర్త అయితే భార్యకి, భార్య అయితే భర్తకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు లవ్ లైఫ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, రొమాన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, పర్సనల్ లైఫ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. దే స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ ఫ్యామిలీ. సో డబ్బు సంపాదించడం ఈ 5, 14, 23 పుట్టిన వాళ్ళకి ఒక కళ. సో డబ్బు బాగా సంపాదిస్తారు అండ్ డబ్బులు జాగ్రత్త చేసుకుంటారు, దాచిపెట్టుకుంటారు. సో ఈ 5, 14, 23 పుట్టిన వాళ్ళకి 2024 అంటే మొత్తం 2024 = 8, 5 and 8 మ్యాచ్ వెరీ నైస్లీ. చాలా మంచి మ్యాచ్. ఈ 5, 14, 23 పుట్టిన వాళ్ళకి 2024లో ఇంకా చాలా బాగుంటుంది. మంచి లైఫ్ ఉంటుంది, ఇంకా మంచి సక్సెస్ చూడబోతున్నారు. సో 2024లో ఈ గత కొన్ని సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిలో కన్నా ఇంకా డబుల్ డెవలప్మెంట్ ఉంటుంది. యు ఆర్ వెరీ వెరీ లక్కీ. అండ్ 2024 మీకు చాలా మంచి ఇయర్గా మనం పరిగణించవచ్చు. అండ్ 5, 14, 23లో పుట్టిన వాళ్ళకి లక్కీ కలర్స్, సో బ్లూ కలర్, యాష్ కలర్, బ్రౌన్ కలర్ లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ వచ్చి డైమండ్. మోర్ దెన్ 10 cents, 10 cents కన్నా తక్కువ ఉంటే పని చేయదు. మోర్ దెన్ 10 cents వేసుకోవాలి. మిడిల్ ఫింగర్ కానీ రింగ్ ఫింగర్, మెయిన్ మిడిల్ ఫింగర్ ఈజ్ 100% యాక్యురేట్. సెకండ్ ఛాన్స్ తీసుకుంటే 95% పవర్ రింగ్ ఫింగర్కి. సో ఈ స్టోన్స్ అన్నీ కూడా మనము 108 రోజులు తిరుపతి కాళహస్తి మధ్యలో అంజమేడు విలేజ్లో పూజలో పెట్టి క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి స్టోన్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి స్టోన్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ 5, 14, 23లో పుట్టిన వాళ్ళకి అన్లక్కీ నంబర్ అంటూ ఒకే ఒక నంబర్ ఉంది, 3, 12, 21, 30. సో ఈ 4 డేట్స్లో ముఖ్యమైన పనులు చేయకూడదు. 3వ నంబర్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదు. సో ఈ 5, 14, 20 లింక్ ఉన్న నంబర్స్, మ్యాచింగ్ నంబర్స్ వచ్చి లెటర్ N, లెటర్ H. బెస్ట్ మ్యాచ్ అంటే మ్యారేజ్కి 5, 14, 20 వాళ్ళకి N లెటర్, H లెటర్ చాలా పర్ఫెక్ట్ మ్యాచ్. సెకండ్ పర్ఫెక్ట్ మ్యాచ్ వచ్చి V లెటర్. థర్డ్ ఆప్షన్స్ తీసుకుంటే లెటర్ A, J, Y. ఫోర్త్ ఆప్షన్ వచ్చి లెటర్ K, లెటర్ B, లెటర్ R. సో అవాయిడ్ చేయాల్సిన లెటర్స్ వచ్చి లెటర్ L, లెటర్ S. కంప్లీట్గా మ్యారేజ్కి అవాయిడ్ చేయాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అండ్ అన్లక్కీ కలర్స్ పింక్, పర్పుల్, వయలెట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే 5, 14, 23 వాళ్ళకి 2024లో చాలా బాగుంటుంది. 5, 14, 23లో పుట్టి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటే పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నట్టే. సో పేరులో రాంగ్ నంబర్ని నా అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి. చిన్న ఎగ్జాంపుల్, 5 లెటర్స్లో బిజినెస్ల పేరు పెడితే అదిరిపోతున్నాయి. పియర్స్, పాండ్స్, లిరిల్, మాజా, ఏరియల్, పెప్సీ, విప్రో కంపెనీ అనట్లే విప్రో. సో 5 లెటర్స్లో కంపెనీ పేర్లు ఉంటే వెలిగిపోతున్నాయి. 5 నంబర్ వాళ్ళ గురించి కొంతమంది పేర్లు చెప్తాను. పేరులో 5వ నంబర్ ఉంటే కేసీఆర్ 14 in 1 system, 23 in 1 system. హీరో శ్రీకాంత్ 23, రతన్ టాటా 23, రాహుల్ బజాజ్ 23, ఎల్కే అద్వానీ గారు 23.
చంద్రబాబు గారు 32, మమతా బెనర్జీ 41, నరేంద్ర మోడీ 41. సో ఈ 5వ నంబర్ వాళ్ళు యడ్యూరప్ప, మేము 2006లో నాన్నగారు యడ్యూరప్ప అని మార్చారు, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. సో పేరులో బలం ఉంటే ఏదన్నా సాధించవచ్చండి. మీ పేరులో కానీ అంటే మీరు ఏం చేసినా కలిసి రావట్లేదంటే పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టే. అలాంటి వ్యక్తులు నా గైడెన్స్ తీసుకుంటే చక్కటి గ్రోత్ చూస్తారు. అండ్ చాలామంది న్యూబార్న్ బేబీస్కి వాట్సాప్ పెడుతున్నారు. చిన్న పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ పుట్టిన డేట్ ప్రకారం నేనే చక్కటి పేర్లు సజెస్ట్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ రోజు 100-200 వస్తున్నాయి, ఒక పేరు పెడుతున్నారు, బాగాలేదంటే నెక్స్ట్ మళ్ళీ రేపు ఇంకొక నంబర్ నుంచి ఇంకొక పేరు, అదే డేట్ ఆఫ్ బర్త్కి ఇంటి పేరు అదే ఉంటుంది, ఇంకొక పేరు, బాగాలేదంటే ఇంకొక పేరు. ఇలా చేయకండి. చిన్నపిల్లలకి వైట్ పేపర్ లాంటి వాళ్ళు. మనం ఫస్ట్ ఏ పేరు అయితే రాస్తామో అది నిలిచిపోతుంది. చక్కటి పేరు ఇద్దాం. సో న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, పేర్లు పెట్టకండి, వాయిస్ అడగద్దండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది అపాయింట్మెంట్ కోసం అడుగుతూ ఉంటారు. అంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ బిజినెస్ మాడ్యూల్ సంబంధించింది కానివ్వండి, వివాహాది డేట్స్ కానివ్వండి, ఏదున్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? చాలామంది మన ప్రోగ్రామ్ చూసి అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి డౌట్ వస్తుంటుంది. నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలా కొద్ది మందికి మాత్రమే ఇస్తున్నాను, అది సండే మాత్రమే. ఆన్లైన్ అపాయింట్మెంట్స్ మ్యాక్సిమం ఇస్తున్నాను. సో ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రొసీజర్ చెప్తాను ఫస్ట్. సో మీకు అసలు కరెక్షన్ అవసరమా లేదా అనేది మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచింగ్గా పేరు ఉందా లేదా తెలిసిపోతుంది. సమస్యలు రాబోతున్నాయా లేదా ఆల్రెడీ పేరులో రాంగ్ నెంబర్స్ వైబ్రేషన్స్ పెరుగుతున్నాయా? సో చెడు పెరిగి 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 దెబ్బ కొడితే మనం కోలుకోవడం కష్టం. సో రాంగ్ నంబర్స్ అని చాలా తక్కువ. 12 నంబర్, 13 నంబర్, 16 నంబర్, 18 నంబర్, 27 నంబర్, 31 నంబర్, 33 నంబర్, 36 నంబర్, 63 నంబర్ ఆర్ మెయిన్ బ్యాడ్ లక్ నంబర్స్. ఇది కాకుండా 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6, 3 ఎఫెక్ట్ ఉండకూడదు. ఈ 10 నంబర్స్ ఆర్ 11 నంబర్స్ లేకుండా ఉంటే మిగతా 89 నంబర్స్లో మీరు ఏ నంబర్లో ఉన్నా మీరు లక్కీ. బట్ యూజువల్గా రాంగ్ నంబర్స్ 40 to 50% రాంగ్ నెంబర్స్ ఉంటాయి. ఒక రాంగ్ నెంబర్ ఉంటే ఎఫెక్ట్ ఒకలాగా ఉంటే 2-3 రాంగ్ నెంబర్స్ ఉంటే ఎఫెక్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఏం చేసినా కలిసి రాదు, హెల్త్ పాడవుతుంటుంది, తొందరగా ఆరోగ్యం పాడవుతుంది, యాక్సిడెంట్స్ అవుతాయి కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల, కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల కాపురం పాడవుతుంది, కొన్ని రాంగ్ నెంబర్స్ వల్ల బిజినెస్ పాడవుతుంది. సో మీరు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా, ఈ పేరు వల్ల మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి లేదా క్లియర్గా చెప్తాను. సో నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి కేవలం వాట్సాప్ మాత్రమే. వాట్సాప్ కాల్స్ వరుసగా చేస్తున్నారు, రాత్రి 12-1 చేస్తున్నారు, వాయిస్ ఇవ్వడం ఇబ్బంది అవుతుంది. నార్మల్ కాల్ చేయవచ్చు, వాట్సాప్ కాల్స్ నిషేధం. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. ఒక నంబర్కి పెట్టిన వాట్సాపే అన్ని నంబర్లకు పెట్టకండి. ఇంతమంది మీ పేర్లో మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు, ఇది కూడా దోషమే. కేవలం ఒక నంబర్కి పెట్టండి. మీ సమస్యలు ఏంటి పెట్టకండి. జస్ట్ పూర్తి పేరు, పిలిచే డేట్ ఆఫ్ బర్త్ పెడితే క్లియర్గా చెప్తాను. రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే ఆ రాంగ్ నంబర్ బొమ్మ కూడా పెడతాను. పేరు బాగుందన్న వాళ్ళు లక్కీ, బాగలేదు అని చెప్పినప్పుడు దయచేసి వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. దూరంగా ఉండేవాళ్ళు ఆన్లైన్ తీసుకోండి. హైదరాబాద్ రాగలిగిన వాళ్ళు మణికొండలో మన ఆఫీస్ ఉంది. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని మా ఇక్కడ ఫోన్లో ఇక్కడ అడిగి చెప్తే
మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్ ఇస్తారు. నేరుగా వచ్చి నా ముందు కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ పేరులో ఏముందో డైరెక్ట్గా తెలుసుకొని చక్కటి పరిష్కారం తెలుసుకోండి. అప్పుడు మీ పేరులో లెటర్ ఏం మార్చాలి, పేరు ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ, సంతకంలోనే అంతా ఉంటుంది. నేను ఇక్కడ ఈ సుమన్ టీవీలో చెప్పలేకపోతున్నాను, కానీ సంతకం పెట్టే విధానం కింద నుంచి పైకి ఉండాలి, చివరి అక్షరం కిందకు చూడకూడదు, పైకే చూడాలి. లెటర్ లోపల లెటర్ రాస్తే బందీ అవుతారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి కిందకి దిగితే ఎంత దిగుతారో అన్ని లక్షలు అప్పు అయిపోతారు. సో కొంతమంది సంతకంలో ఖాళీ పెట్టేస్తారు, కొంచెం రాసి ఖాళీగా ఆ జీవితం అర్థం లేకుండా ఉంటుంది. సో సంతకం పెట్టే విధానంలో చాలా ఉంటుంది. చెక్ ₹1 చెక్ ఇచ్చి సంతకం రాంగ్ పెట్టేస్తే డబ్బులు రావు బ్యాంకులో, సంతకమే ఇంపార్టెంట్. సో ఇవన్నీ చెప్తా కాబట్టి నేరుగా వచ్చే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. నాతో ఒక అరగంట స్పెండ్ చేసినట్టు ఉంటుంది. సమస్యలన్నీ కూడా అక్కడ వదిలేసి ఆనందంగా మంచి వైబ్రేషన్స్ తీసుకొని ఇంటికి వెళ్ళవచ్చు. సో బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి. నా ఇంటి సభ్యుల్లాగా భావించి, నా అన్నో తమ్ముడో అక్కో చెల్లోలా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అకార్డింగ్ టు న్యూమరాలజీ వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ కావాలంటే త్రూ వాట్సాప్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఆఫ్లైన్ కావాలి అని అంటే ఎవ్రీ సండే మణికొండలో అయితే ఖచ్చితంగా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో డైరెక్ట్గా మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.